నాకు అర్థం కాలేదు, ఈ ఎలిమెంట్ నాకు తీసుకోవడం రాదు, జస్ట్ మీరు రిఫరెన్స్ గా మీ దగ్గర ప్రో ఉంది కాబట్టి తీసుకున్నారని మీరు అనుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి అంటే కలర్స్ ఎలా యూజ్ చేసి వీళ్ళు ఇక్కడ ఏ కలర్ యూజ్ చేశారో చెక్ చేయండి. ఎఫ్ఈ 5E92B6B7 అని చెప్పి ఒక కోడ్ ఉంది. సేమ్ అదే కోడ్ మనం కలర్ దాంట్లోకి వెళ్ళి కాపీ కొడితే ఈ కలర్ వచ్చేస్తుంది. అవును అది అయిపోయింది మేడం, ఇక్కడ నాకు వైట్ కలర్ కావాలి అంటే చూడండి వైట్ కలర్ కూడా ఒక కోడ్ వస్తుంది. ఇంతవరకు అర్థమైంది కదా. ఆఫ్టర్ దట్ మనకి ఏం చేయాలి, లోగో యాడ్ చేయాలి. మేడం సారీ మేడం, ఇక్కడ మీకు ల్యాప్టాప్ లో అయితే ఆ కోడ్ వస్తుంది కానీ మొబైల్ లో రాదు కదా మేడం ఆ కోడ్. మొబైల్లో రాదు. మీరు అప్పుడు ఏం చేస్తారంటే మేడం స్క్రీన్ షాట్ తీసుకోండి, అదే అప్లోడ్స్కి వెళ్ళి ఇమేజ్ యాడ్ చేయండి. ఓకే ఇంకా అది ఈజీ కదా మీకు. ఓకే ఓకే. అంటే మీరు కలర్స్ ఎలా యూజ్ చేసి కలర్ ఫైండ్ చేయాలి. అదే మీకు మొబైల్లో అనుకోండి, ఇదే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆ పోస్టర్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ క్రాప్ చేయండి. జస్ట్ ఇప్పుడు మనం స్నిప్పింగ్ టూల్ యూజ్ చేసి ఇమేజ్ ని ఎలా క్రాప్ చేస్తామో సేమ్ అలానే మీరు క్రాప్ చేసి అప్లోడ్కి వెళ్ళి ఇమేజ్ యాడ్ చేయాలి. అంతకు మించి మనకి ఏం చేంజ్ ఉండదు కలర్ లో కూడా. తర్వాత మనం ఏం చేయాలి, లోగో అప్లోడ్ చేయాలి. ఇగోండి ఇక్కడ లోగో కూడా నేను పెట్టేశాను. ఆఫ్టర్ దట్ చూడండి కిందన మనకి ఆ ఇమేజ్ లో వాళ్ళు ఒక వాటర్ లాగా కిందన ఉంది. సో అగైన్ మనం ఎలిమెంట్స్ కి వెళ్ళి మనకి వాటర్ ఫ్లో అవుతున్నట్టు కావాలి, అంతే కదా, వాటర్ ఫ్లో అవుతున్నట్టు కావాలి. సో అగైన్ వాటర్ అని సెర్చ్ చేయండి, వాటర్ ఫ్లో ఫ్లో అని చెప్పి. ఇగోండి ఇక్కడ వాటర్ ఫ్లో ఇమేజెస్ వచ్చేసాయి. లేదు మాది ఫ్రీ వర్షన్ అంటే మీరు ఏం చేయాలి, అలాంటి కేసెస్ లో సేమ్ అదే వాటర్ ఫ్లోని మీరు పింట్రెస్ట్ లో ఇమేజ్ తీసుకొని యాడ్ చేయండి. ఇగోండి ఇది నేను జస్ట్ యాడ్ చేశాను, దీనికి నేను ట్రాన్స్పరెన్సీ పెడుతున్నా. ఇది స్కై బ్లూ అయింది, బ్యాక్గ్రౌండ్ కూడా స్కై బ్లూ ఉంది, మనకు కనిపించదు. ఆగండి ఒక్కసారి చెక్ చేస్తాను. ఇది యాడ్ చేస్తున్నాను. దీన్ని నేను ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేస్తున్నాను కొంత వరకే. ఆఫ్టర్ దట్ దానిపైన మనకి ఏముంది, షిప్ ఎలిమెంట్ ఉంది, అంతే కదా. షిప్ ఎలిమెంట్ అగైన్ అప్లోడ్స్కి వెళ్ళి మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ ఉంటుంది కదా, జస్ట్ మనం ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది నేను జస్ట్ ఇలా పెడుతున్నాను. అగైన్ ఇక్కడ వాళ్ళు ఒక బాక్స్ మీద టెక్స్ట్ యాడ్ చేశారు. సో రెక్టాంగిల్ బాక్స్ తీసుకోండి, దాని మీద మనకి ఎలా ఎలిమెంట్స్ కావాలి అంటే అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని ఇదిగోండి ఇది యాడ్ చేస్తున్నాను. అగైన్ దీన్ని వైట్ కలర్ పెడదాం. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, 4 లైన్స్ తీసుకున్నారు, ఆ 4 లైన్స్ లో ఒక సర్కిల్ యాడ్ చేశారు. అగైన్ మనం లైన్స్ యాడ్ చేసుకొని
దీన్ని డూప్లికేట్ చేయండి. అగైన్ దీన్ని డూప్లికేట్ చేయండి. ఇంకొకటి రావాలి. అగైన్ సర్కిల్ తీసుకొని దాంట్లో మనకి ఏదైనా సింబల్స్ లైక్ వాళ్ళు ఏంటి షిప్ సింబల్స్ యూస్ చేశారు. దీన్ని నావీ బ్లూ పెడుతున్నాను. దీంట్లో మన సింబల్ ఏ సింబల్ కావాలి అంటే ఆ సింబల్ యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్స్ షిప్స్ అంటే ప్రోనే వస్తున్నాయి. ఒక నిమిషం ఆ ఇమేజ్ లో ఏముందో చెక్ చేస్తాను. షిప్పే ఉంది. ఇదైతే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇది వైట్ కి మారుస్తున్నాను. ఇలాంటి కేసెస్ లో ప్రో లేని వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. పింట్రెస్ట్ కి వెళ్ళి రిఫరెన్స్ గా తీసుకొని దాన్ని మనం ఇమేజ్ ని చెక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ సేమ్ నేను అదే డూప్లికేట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు అర్థమైందా? ఎస్ మేడం. జస్ట్ మనం ఎలిమెంట్స్ ఎలా తీసుకున్నా ఈ కలర్ ఫ్లో ఇక్కడ మనకి షాడో కనిపించకూడదు అన్నప్పుడు అగైన్ మనకి వైట్ కలర్ షాడో పెట్టుకోవచ్చు. లేదంట ఇదిగోండి షాడో సెర్చ్ చేస్తున్నాను నేను. ఒక్క నిమిషం దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. ఇదిగోండి. ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైందా? ఎస్ మేడం. జస్ట్ షాడో పెట్టిన దానికి నార్మల్ కి డిఫరెన్స్ ఏముంది? ఇందాక దీని మీద ఈ ఎలిమెంట్స్ మీద కూడా వచ్చింది కదా మేడం. అవును. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా మనం ఏ టెక్స్ట్ కావాలి అంటే ఆ టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. మేడం ఇక్కడ నాకు పోస్టర్ ఉంది కానీ కంటెంట్ నాకు రీచ్ అవ్వట్లేదు. పోస్టర్ నేను పోస్ట్ చేసినప్పుడు రీచ్ అవ్వట్లేదు. ఇక్కడ వరకు నేను చేయగలుగుతున్నాను అని మనకు చాలా డౌట్స్ వస్తాయి. అప్పుడు మనం ఎస్ఈఓ చేస్తాం అనమాట. కంటెంట్ రైట్ అంటే కంటెంట్ ఎలా పెట్టుకుంటాం ఇమేజ్ బట్టి. ఇప్పుడు కార్గో లాజిస్టిక్స్ లో ఇక్కడ ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అని ఒక టెక్స్ట్ రాసామనుకోండి. ఇక్కడ జస్ట్ మనకు హైలైట్ అవ్వడానికి ఇది హైలైట్ అవ్వాలి అంటే అగైన్ నేను ఎలిమెంట్స్కి వెళ్ళి ఒక రెక్టాంగిల్ బాక్స్ యాడ్ చేస్తున్నా.
దీని బ్యాక్గ్రౌండ్ కలర్ నేను వైట్ పెడుతున్నాను. ఇక్కడ నేను టెక్స్ట్ రాయాలనుకుంటున్నాను. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అని యాడ్ చేస్తున్నాను. దీన్ని ఎంటర్ కొడుతున్నాను. టైమ్స్ న్యూ రోమన్కి వెళ్ళి ఎలిమెంట్ యాడ్ చేద్దాం. సారీ, టెక్స్ట్ హైలైట్ చేస్తున్నాను. ఇందులో మనం ఏ కంటెంట్ పెట్టాలనుకుంటే ఆ కంటెంట్ పెట్టొచ్చు. నేను ఇది కొంచెం అడ్జస్ట్ చేస్తున్నా. అర్థమైందో పోస్టర్ ఎలా చేయాలి అని? ఈ ప్లేస్ లో మనం అగైన్ ఒక లైక్ ఇది కార్గో లాజిస్టిక్స్ కాబట్టి నేను షిప్ యూజ్ చేశాను. లైక్ ఇప్పుడు ఏదైనా మనం డెమో పోస్టర్ చేయాలి అనుకోండి, అలాంటప్పుడు ఆ డెమోకి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనం యాడ్ చేయొచ్చు. ఇంతవరకు అర్థమైందా? మేడం ఒక్క నిమిషం మేడం, ఇక్కడ మనము వచ్చి ఏదైతే టెక్స్ట్ చేస్తామో దాన్ని ప్రతిసారి మనం ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి, అంతేనా మేడం? అర్థం కాలేదు మేడం మీ క్వశ్చన్. ఇప్పుడు టెక్స్ట్ చేశారు కదా మేడం, ఇప్పుడు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అని మీరు text చేశారు. అవును. అది అప్పుడు మనము ఏం చేయాలంటే ఎలిమెంట్స్ లోకి వెళ్ళి మనకి ఏదైతే కావాలో దాన్ని అలాగ అవసరం లేదు మేడం. మనం ఇది లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఎలిమెంట్ యాడ్ చేయకుండా కూడా చేయొచ్చు. నేను జస్ట్ ఎలిమెంట్ యూస్ చేసి చెప్పాను. మనం ఎలిమెంట్ లేకుండా చేయాలి అన్నప్పుడు చూడండి ఇక్కడే ఉంటాయి మనకి. డిస్ప్లేకి వెళ్ళండి. చూడండి మీకు ఫాంట్స్ ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతాయి. చేంజ్ అయ్యాయా? అదే ఎలిమెంట్ యాడ్ చేసినందుకు ఎలిమెంట్ యాడ్ చేయలేని దానికి మీకు డిఫరెన్స్ ఏముంది? ఎలిమెంట్ యాడ్ చేస్తే అది మనకు హైలైట్ అవుతుంది. ఎలిమెంట్ యాడ్ చేయకపోతే అది హైలైట్ అవ్వదు. హైలైట్ అవుతుంది, కాకపోతే చూడగానే మనం పెట్టాలనుకున్న టెక్స్ట్ కనిపించదు. అలా చేయొచ్చు. ఇక్కడ మనం అగైన్ ఒక ఎలిమెంట్ యాడ్ చేసి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అస్ అని చెప్పి మనం ఒక టెక్స్ట్ కూడా యాడ్ చేయొచ్చు. ఎలిమెంట్ చేస్తే మనకి అది అపియర్ అంటే లైక్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇదే పోస్టర్ ఉందనుకోండి, ఇక్కడ మన కాంటాక్ట్ డీటెయిల్స్ లైక్ కాంటాక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇలా సో అండ్ సో అని చెప్పి మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఎలిమెంట్స్ పెట్టి యాడ్ చేయొచ్చు. సేమ్ మనకు చూడండి ఆ పోస్టర్ లో ఉంది కదా లైక్ మెయిల్ ఐడి అని చెప్పి, అగైన్ ఈ ఎలిమెంట్స్ కి వెళ్ళి మనం మెయిల్ ఐడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మెయిల్ ఐకాన్ ఉంటుంది చూడండి. అదే విధంగా ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో అంటే కూడా అంటే మనకి పోస్టర్ రిఫరెన్స్ గా తీసుకుంటే మనకు అర్థమైపోతుంది. చూడండి నేను అక్కడ ఉన్న ఇమేజ్ లో అది ఇమేజ్ వేరేగా ఉంటే నేను వేరే ఇమేజ్ తీసుకున్నాను, అందుకు మీకు పోస్టర్ వేరే రకంగా వచ్చింది. అంటే అక్కడ ఉన్న ఎలిమెంట్సే కావాలి, లేదు మేడం నాకు అలాంటి పోస్టరే కావాలి అన్నప్పుడు దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మీరు ఎలా సెట్ అవుతుందో చెక్ చేయండి. ఇదిగోండి మనకి మెయిల్ ఐడి ఇవ్వాలి. చెప్పండి మేడం. ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది మేడం. అదే టెక్స్ట్ మనం తెలుగులో చేసుకోవాలంటే మనం ఎలా చేయాలి? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మేడం, అది కూడా చూపిస్తాను ఆగండి. మనకి ల్యాప్టాప్ లో ఇంగ్లీష్ ఫాంట్ తెలుగు ఫాంట్ అని ఉంది చూడండి, ఇక్కడ తెలుగు ఇన్పుట్స్ టూల్ అని. లేదు మేడం నాకు ఇంగ్లీషే వచ్చు, నేను తెలుగు కన్వర్ట్ చేయలేను అన్నప్పుడు మనకు క్రోమ్ లో కనిపిస్తాయి. అది కూడా మీకు స్క్రీన్ మేడం రికార్డింగ్ ఆపండి. ఓకే అండి. ఓకే మేడం ఆపరా, అంటే ఇది ఇంకా అయిపోయిందిలేండి. ఇక్కడ మెయిల్ ఐడి యాడ్ చేయడమే.